కూడా ఒక 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 విప్లవం. మహిళలకు 50% వాటా చట్టం చేసి మరీ తీసుకొచ్చింది కూడా దేశంలో తొలిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అంతేకాదు బీసీలకు చట్టసభల్లో 50% సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లును పెట్టించడం పార్లమెంట్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలని. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపాం. ఇది ఆన్ రికార్డ్. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా 1,30,000 కోట్లు పంపించాం బటన్ నొక్కడం ద్వారా. నాన్ డీబీటీతో కలిపితే 1,82,000 కోట్లు బీసీలకే పంపించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలు ద్వారా బీసీ కుటుంబాలకు ఎప్పుడూ జరగని మంచి చేశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల బతుకుల్ని బొగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒకసారి ఏదైతే నేను చెప్పినానో ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటివి. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇవన్నీ ఈరోజు నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే నిజంగా ఎంటికి లేచి నిలబడేంత పరిస్థితి. ఎవరైనా బీసీలుగా ఉన్నోళ్ళు నిజంగా దీనికన్నా వినే పరిస్థితిలో వింటా ఉంటే. ఎందుకంటే ఎప్పుడు జరగలా, ఎవడు చేయలా. జరిగింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, జగన్ హయాంలో మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు